రాష్ట్రంలో తూతూ మంత్రంగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగాయని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థ నూతన కమిషనర్ అతిథి సింగ్ కూడా ఎమ్మెల్యేని ఇంటి వద్ద కలవడం పట్ల అనుమానాలకు తావిస్తోందన్నారు. తిరుపతిలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారనే నమ్మకం లేదని రాయల్ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, కమిషనర్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని కిరణ్ రాయల్ తెలిపారు. తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి టీటీడీ చైర్మన్, ఈవో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. మంచిదే, ఇవ్వడం వద్దని చెప్పట్లేదు మేము. కానీ ఇచ్చే ఇళ్ల పట్టాల్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారండి. అవసరమా? పిచ్చి పీక్ స్టేజ్ కాదు, ఏదైనా అంటారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఏంటి? ఇళ్ల పట్టాలు ఏదైనా జగన్మోహన్ ఆస్తులు ఏమి ఇస్తారు? లేదు కదా. టీటీడీ నువ్వు ప్రభుత్వ పథకాలు వేసుకో ఒప్పుకుంటావు, ఇది ప్రైవేట్ సంస్థ. టీటీడీ అనేది ఒక దైవ సమానంగా మేమంతా ఒక భక్తితో ముక్కుతున్న టీటీడీ వెంకటేశ్వర స్వామి మేమందరం. అలాంటిది ప్రపంచంలో ధార్మిక క్షేత్రంలో గొప్ప క్షేత్రం తిరుమలకి ఇలాంటివి ఫోటో వేసుకుంటే ఇప్పుడు అడగకపోతే రేపు టీటీడీ ఇచ్చే సేవా టికెట్ కూడా జగన్ ఫోటో వేసుకుంటాడు. ఎంత దారుణం అంటే అధికారులు, ముఖ్యమంత్రులు వస్తూ పోతుంటారు. వెంకటేశ్వర స్వామి శాస్త్రం కదా. ఈ విషయాన్ని మేము ఖండించడానికి ఈరోజు లేడీ బిల్డింగ్ కూడా నిరసన పిలుపునిస్తే పొద్దున పోలీసులు పంపించి అవసరం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో గొంతుపి మాట్లాడే అవసరం మాకుంది. కాబట్టి వెంటనే వాళ్ళు ఇచ్చిన బాండ్లలో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వండి. ఇళ్ల పట్టాల్లో జగన్ ఫోటోగా తీయకపోతే పెద్ద ఎత్తున ఈరోజు కాకపోతే రేపన్న ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.